గోదావరిలో పడిపోయాను. పడిపోయి ఇంకా ఫోన్లు వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఉత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని. ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది ఇది అని అంటే అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21F నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదరా అని సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇతన్ని కాపాడాడు, అవన్నీ చెప్పారు సరదాగా. అందుకని గుర్తుంది. కుమారి 21Fకి 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. అంటే ఏ సినిమాది షూటింగ్ అది? అది జానకి రాముడు అని అప్పుడు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ప్రొడక్షన్. జానకి రాముడు సినిమా. ఆ సినిమాకి జరిగింది. అలా భయపడుతూనే ఉన్నారు. కొంచెం పర్వాలేదు, సినిమాల్లో ఫ్రీక్వెంట్ కనిపిస్తున్నాడు అన్నప్పుడు కొంచెం ధైర్యం. అంటే ఆ టైంలో అమ్మ నాన్న బాగా భయపడ్డారు, ఎందుకు ఇదంతా భయం అయితే ఉంటుంది కదా. మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వద్దు ఇంటికి వచ్చి వ్యాపారం మాకు ఎట్టో వ్యాపారాలు కామనే కదా. అంటే సినిమాలో ఇలాంటి అంటే అది షూటింగ్లో కదా, షూటింగ్లో భాగంగా పడిపోయారు అంతేనా మీరు? షూటింగ్లో భాగంగా పడిపోయా. అప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లం, 62 కాల్ షీట్ అయితే వీళ్ళు మధ్య నుంచే చేసేద్దాం, టీం తక్కువ మందిని తీసుకెళ్ళి అదేదో దాంట్లో జరిగింది. అలా 1 by 1